స్టార్ట్ చేసాం. నేను మా మిత్రుడు తిరుపతిరావు గారు ఇంకొంతమంది మిత్రులతో కలిసి నిరంతరం ఈ ప్రజా పాలకులు చేస్తున్న దానికి మేము నిరంతరం పోరాడుతూనే ఉన్నాం. అలానే రఘురామరాజు గారి అరెస్టు నేపథ్యంలో భారతదేశంలో వ్యవస్థల పనితీరు గురించి రచయిత గారు ఒక విశ్లేషణ చేశారు. అత్యున్నత చట్టసభ లోకసభ సభ్యుడైన ఒకరిని పోలీసులు పట్టుకెళ్ళి ఇష్టానుసారం కొడితే కేసు ఉండదు. ఆపై ఆ సభాపతి కూడా స్పందించరు. న్యాయ వ్యవస్థ ఆదుకునేందుకు ముందుకు రాదు. కొట్టిన కాకీలు, తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వైద్యులు శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఇది భారతదేశంలోని వ్యవస్థల పనితీరు. ఎంత బ్రహ్మాండంగా తనదైన శైలిలో ఈ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాల మీద రచయిత గారు విశ్లేషించి రాశారు అని అంటే ఎంత ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ని చదవాలని చెప్పేసి నేను మరీ కోరుకుంటున్నా. ఇంకొకటి, సినిమా టికెట్ల విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి వెళ్ళిన తర్వాత ఒక తుంగా లక్ష్మీనారాయణ గారు అనే ఒక మెసేజ్ పంపారు. ఒక సామాజిక కార్యకర్త, సినిమా టికెట్లు అమ్మే దళారీ వ్యాపారాన్ని ప్రభుత్వమే చేస్తుంది. అలానే మాంసం వ్యాపారంలో కూడా ప్రభుత్వం ప్రవేశిస్తుంది. కానీ ప్రభుత్వం వాటాదారుగా ఉన్న గంగవరం పోర్టు మాత్రం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ ఉంది. అంటే ఏదైతే చేయాలో అది చేయకుండా తమ అహం నెరవేరటం కోసం ఏదైనా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి సార్ ఇలాంటి విషయాలు ఈ పుస్తకంలో ఎన్నో పొందుపరిచారు. ఈ విధ్వంసాన్ని మనం కానివ్వకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని అంటే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారి సారథ్యంలో ఈ సమాజం కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ విధ్వంసం నుంచి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతం